శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సకల జనుల మీద అంటే ఇంచుమించుగా దేశ రాజకీయాలు అవ్వచ్చు, ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, ప్రతి వ్యక్తి పైన ఏ గ్రహ ప్రభావం ఉన్నా లేకపోయినా రాహుగ్రహ ప్రభావం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతి ఒక్కరి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో చూడబడుతున్నా ఫైనల్గా ఒక రాశిలో ఉన్నప్పుడు ఏ నక్షత్రం మీద సంచరిస్తుంటే ఆ నక్షత్ర ప్రభావాన్ని జాతకుడికి వారి వారి కర్మలను బట్టి రాశులను బట్టి రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అంటే కర్మని కంట్రోల్ చేసే ప్లానెట్గా రాహుగ్రహాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాహుకి ఒక విధంగా ఒక ఉన్న భావాన్ని కానీ తను కలిసి ఉన్నటువంటి గ్రహం యొక్క ఫలితాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తన యొక్క సహజమైనటువంటి గుణాలని దాన్ని కలిపి జాతకుడికి అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి గురువుతో కలిసి ఉన్నప్పుడు జన్మజాతకంలో గురుచండాల యోగం అని అంటారు. అంటే ఏమిటి? గురువు మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక మంచి గ్రహం. రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే గురువు యొక్క లక్షణాలని రాహుతో కలిసి చెప్పడం వల్ల అది వ్యతిరేక భావాలు అంటే చట్టాన్ని వ్యతిరేకించడం, మన దైవాల్ని దూషించడం, పెద్దల్ని అగౌరవపరచడం, చదువు యందు శ్రద్ధ లేకుండా మిగతా యాక్టివిటీస్లో పాల్గొనడం, ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులు అనొచ్చు, స్మగ్లింగ్ అనొచ్చు, రకరకాల యావిగేషన్స్ గురువు రాహుతో కలియడం వల్ల ఈ గురుచండాల యోగం ఏర్పడుతుంటుంది. అదే రాహు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు జాతకుడికి విపరీతమైనటువంటి ఆశ కలిగి ఎక్కువ కోరికలు కలిగి అవి తీరకపోవడం వల్ల అనేక రకాల సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. అదే మరి రవితో కలిసి ఉండడం వల్ల ఒక సర్పదోషం అనే దోషం ఏర్పడడం వల్ల సంతాన విషయంలో కానీ జాతకుడి అభివృద్ధిలో కానీ ఇలా రకరకాల అంటే రాహు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఫలితాన్ని ఏదో ఒక రూపంలో జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శనితో కలిసి ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడంటే జాతకుడు వృత్తిలో అంటే శని వృత్తికారకుడు అవ్వడం వల్ల అటువంటి రాహు శనితో కలిసి ఉన్నా పుట్టినప్పుడు శని యొక్క నక్షత్రంలో ఉన్న ప్రస్తుతం మరి ఈ రాహు భగవానుడు శని యొక్క నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం వల్ల శనికి సంబంధించినటువంటి వృత్తి ఖచ్చితంగా అది బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రాహువు శని కలిసి ఉన్నప్పుడు జాతకంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ గోచారీత్యా రాహువు శని కలబోతున్నారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా శని రాహుల కలయిక అన్నది సాఫ్ట్వేర్ రంగం, మొత్తం సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా రాహువుతో ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పచ్చు, రాహు మీ జాతకంలో శనితో రాహు కలిసి ఉంటే వీడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తాడు. దాని తర్వాత మళ్ళీ సినిమా రంగం, మీడియా, సినిమా రంగంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి రాహుతో శని కలిసి ఉంటే వాళ్ళు సినిమా రంగంలో బాగా రాణించగలుగుతారు. బాగా టెక్నాలజీ ఉపయోగించుకొని, కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించుకొని జీవితంలో చాలా అంటే ఉన్నది లేనట్టు చూపడం, లేనిది ఉన్నట్టు చూపడమే రాహు యొక్క లక్షణం. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ రాహు ప్రభావం ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా హైలైట్గా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి సినిమాలు తీస్తుంటారు. అంటే ఒక చిన్న సబ్జెక్ట్ని పెద్దగా హైలైట్ చేయడానికి కూడా రాహు కారణం అవుతుంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం రాహుగ్రహం ఆధీనంలో ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం మొత్తం ఆధీనంలో ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీస్ రంగంలో రైల్వేస్ అంటే రాహు ఒక సర్పానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మీరు ఒకసారి ట్రైన్ అబ్జర్వ్ చేస్తుంటే మనకు పైనుంచి చూసినా
ట్రైన్ వెళ్తున్నప్పుడు బ్యాక్ నుండి చూసినా ఒక పెద్ద సర్పం మెలికలు తిరుగుతూ వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల రైల్వే ఇండస్ట్రీ అంతటి కూడా రాహు కారణం అవుతుంటాడు. మరి ఇప్పుడు ఈ రాహు మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం, అలాగే రాహు వెనక విధంగా సంచరిస్తూ శని భగవాన్ని కలబోతున్నాడు. శని భగవాన్ కూడా నెమ్మదిగా రాహుని కలబోతున్నాడు. ఆ కారణం వల్ల ముఖ్యంగా మనకి అతి తొందరలో సినిమా పరిశ్రమ, అలాగే సాఫ్ట్వేర్ రంగం, రైల్వే సంబంధించింది చాలా విప్లవాత్మకమైన మార్పులు రావడం జరుగుతాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ రాహు శని త్వరలో కలగబోతున్నటువంటి విశేషం వల్ల ఈ రైల్వేస్ కూడా ఇంచుమించుగా ప్రతి రైల్వే స్టేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం, చాలా డీసెంట్ అయినటువంటి రైలు రావడం, ఇవన్నీ కూడా ఆ ఇండస్ట్రీకి కూడా ఇది కారణం అవుతుంది. మరి సాధారణ వ్యక్తుల మీద ఈ రాహు మరి ప్రస్తుతం శని నక్షత్రం మీద వెళ్ళడం వల్ల వాళ్ళ వృత్తిలో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఏ రాశి వారికి ఈ రాహు అలాగే శని యొక్క ప్రభావం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉండబోతుంది, అయితే దానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి రాహు లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఒక విధంగా వీళ్ళకి ఇది అనుకూలమైనటువంటి స్థితి. అలాగే రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం అయినటువంటి శని పరిపాలించే నక్షత్రం మీదకి రావడం వల్ల కూడా జాతకుడికి ఒక విధంగా డబల్ బెనిఫిట్ రావడం జరిగింది. ఎక్కువగా ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగం, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలించే అవకాశం. అలాగే ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా వరకు అనుకూలిస్తుంది. అంటే రాహు ఎప్పుడు కూడా సాంప్రదాయ ఇతర వ్యాపారాలకు బాగా అనుకూలిస్తూ ఉంటాడు. సాంప్రదాయ విరుద్ధం అంటే మన సంస్కృతికి విరుద్ధంగా మరి కొన్ని బిజినెస్లు ఉంటాయి, అవి చేయడం వల్ల ఒక విధంగా రాణిస్తూ ఉంటాడు మా టెంపరీగా. అలాగే విదేశ వస్తువులతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా ఇది అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు అటువంటి వ్యాపారం ఏమైనా చేస్తే చేయొచ్చు, లేదంటే మీడియేటర్గా ఉండి దాని విధంగా మీరు పెట్టుబడి పెట్టకుండా కేవలం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్గా కూడా రాణించుకోవచ్చు. మరి శని రాహులు కలిగి ఉండడం వలన మీరు ఏదైనా కొత్తగా ఇండస్ట్రీ ప్రారంభిద్దాం అనుకున్నా కూడా వీళ్ళకి అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా విదేశంలో ఉద్యోగం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలించే అవకాశం ఉంది. లేదంటే ఏదన్నా ఓ సినిమా తీద్దామని కానీ, లేదంటే ఒక ట్రావెల్స్ లాంటివి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాంబినేషన్ అనుకూలిస్తుంది. అంటే రాహు ఎప్పుడు కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం, ఏదో 500 కోట్ల సినిమా తీసామని, 1000 కోట్లతో సినిమా తీసామని చెప్తూ ఉంటారు. అటువంటి దానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు. అందువలన ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా అటువంటి బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ముందు మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు అవుతూ ఉంటుంది. అలాగే మీరు ఒక భాగంలో తీద్దాం అనుకున్న సినిమా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా వెళ్ళిపోతుంటుంది. అందువల్ల బడ్జెట్ చూసుకొని చేయకపోతే తర్వాత మధ్యలో అయిపోవడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైనాన్స్ ప్లాన్ చేసుకొని మీరు ఏదైనా పెద్దది, అంటే అది సినిమాయే కాదు, ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదంటే మీరు ఒక గృహం కడదాం అనుకున్నా కూడా ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఈ సమయంలో మీకు రుణం ఈజీగా దొరుకుతుంది. అలాగే మీకు దానికి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ కూడా మీకు చాలా అనుకూలంగా మీకు ఉపయోగపడి మీరు అనుకున్న ప్రాజెక్టు చాలా తొందరగా పూర్తి అవ్వడానికి సహకరించే అవకాశం ఉన్నది. సో అందువలన ఏంటంటే మీకు రాబోయే ఇంచుమించుగా ఒక సంవత్సరం అంతా కూడా ఈ రాహు యొక్క లాభస్థానంలో సంచారం, శని కూడా మీకు ఇంచుమించుగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రెండు కారణాల వల్ల మీరు ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటే చేయొచ్చు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయొచ్చు. అది ఏదైనా హై బడ్జెట్గా ఉంటుందన్నమాట అంతా కూడా. ఆ విధంగా మీరు ప్రారంభించుకుంటే ఖచ్చితంగా అయితే మీకు ఎక్కువ మోసం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రియల్గా చూసుకొని నమ్మాలి తప్ప, అంటే ముందుగానే ఏదైనా అడ్వాన్స్లు ఇచ్చేసి లేని దాన్ని ఏదో ఉన్నట్టు చూపించి మీ చేత కొనిపించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి
అత్యాశకు పోకుండా రియల్గా నమ్మి అందులోనే మీరు వెళ్ళాలి తప్ప ఏదో చిన్న చిన్న వాటికి ఏదో మోసపోయి పూర్తి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని నమ్మకుండా ఖచ్చితంగా 1-2 సార్లు పరిశీలించి అలాగే అవతల వాళ్ళని కూడా బాగా పరిశీలించిన తర్వాతే ఏదన్నా ప్రయత్నం చేయండి. గాలి వార్తలు ఏదన్నా అపోహలకి నమ్మవద్దు. దురాశకు పోవడం వల్ల ఖచ్చితంగా రాహు మోసం చేస్తుంటాడు కాబట్టి ఏదన్నా వాస్తవంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో మీరు మంచి వ్యవసాయాన్ని భారీ ఎత్తులో ప్రారంభించినా కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది. రాహుగ్రహ పరిహారానికి ఏకైక పరిహారం చాలా సులభంగా అందరూ చేసుకోదగిన పరిహారం ఏంటంటే మీకు రాహుకాలంలో అది శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో సాధారణంగా రాహుకాలం వస్తుంటుంది. ఆ సమయంలో సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మరి ఒక 18 ప్రదక్షిణలు చేసి అమ్మవారి కుంకుమ పూజ కానీ నిమ్మకాయల దండ ఇంచుమించుగా నిమ్మకాయలు అయితే ఓ 18తో చేయొచ్చు, 108తో చేయొచ్చు. ఆ విధంగా నిమ్మకాయల హారం అమ్మవారికి వేసి లేదంటే ఒక 4 కొబ్బరికాయలు అమ్మవారి టెంపుల్లో ఇవ్వడం లేదా ఒక గుమ్మడికాయ అమ్మవారికి బలి ఇవ్వడం అంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇది చాలా వరకు పరిహారం అవుతుంది. ఇది ఒకే వారం కాదు, ఓ 18 వారాల పాటు ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఎటువంటి నిందలున్నా, స్కాములున్నా, రుణాలున్నా, ఏదైనా స్త్రీల వల్ల అపవాదులు లాంటివి ఉన్నా, వాళ్ళతో ఇబ్బంది పడుతున్నా ఇవి ఖచ్చితంగా శాశ్వతంగా మీకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నవారు, అవకాశం ఉన్నవాళ్ళు మరి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా శ్రీశైలంలో కానీ విజయవాడలో కానీ అక్కడ నిత్యం చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అలాగే బాసర్లో కానీ ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు ఆ టెంపుల్లో చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా ఇంకా పరిహారం అంటూ 100% జరిగే అవకాశం ఉంటుంది. మీరు స్వయంగా పాల్గొకపోయినా మీ శ్రేయోభిలాషులు మీ తల్లిగారో తండ్రిగారో వాళ్ళన పాల్గొని మీరు ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కూడా ఈ రాహు యొక్క దోష పరిహారమై మీకు ఉన్నతమైనటువంటి స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు కొన్ని మరి ఆంధ్ర ప్రాంతం అయితే ద్రాక్షారామం, పిఠాపురం ఇటువంటి దేవాలయాలు దర్శించుకోవచ్చు. అలాగే బాగా మనకి మీకు కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం, తలుపులమ్మ అని తుని దోవలో ఉంటారు ఆమె, లేదంటే మావుళ్ళమ్మ, ఈ విధంగా కొన్ని గ్రామ దేవతలుగా అనుకోవడానికి లేదు కానీ అవి కూడా సాక్షాత్తుగా రాహు ప్రభావం వల్ల మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే అన్నవరంలో ఉన్నటువంటి వనదుర్గ 100% మీరు ఒకసారి వనదుర్గ దేవాలయాన్ని దర్శించి అక్కడ చేస్తున్నటువంటి పౌర్ణమి రోజు చేసే చండీ హోమంలో పాల్గొనడం వల్ల కూడా రాహు ప్రభావం అనేది 100% మీకు తగ్గి మంచి పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల మీకు నిజాయితీగా హ్యాపీగా ఆనందంగా బ్రతికే విధంగా ఉంటుంది. రాహు నిరంతరం ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అది ఎటువంటి భయం అంటే, ఒకటి మరణ భయం, 2 ఏదైనా జైలు శిక్ష పడుతుందేమో అన్న భయం. సో ఈ 2 భయాలు ఎవరికైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకసారి ఈ వనదుర్గ ఆలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించుకోవడం వల్ల ముందు ఈ భయం నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.